నమస్తే, నేను మీ హరిత. రాకెట్ స్పీడ్ తో డెవలప్ అవుతున్న వరంగల్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి నేనున్న ప్లేస్ కు వచ్చి చూడండి. ఇప్పుడు నేనున్న ప్లేస్ బట్టుపల్లి, వరంగల్లోని బట్టుపల్లి. కాజీపేట్ రైల్వే స్టేషన్ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఎన్ఐటి నిట్ కాలేజ్ నుండి చాలా దగ్గర, అది కూడా 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇళ్ల మధ్యలోనే ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ప్రగతి డెవలపర్స్ వారి ద్వారకా ఎన్క్లేవ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 ఏకర్స్లో ఉంది. 200 to 350 యాడ్స్ వరకు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ప్రగతి డెవలపర్స్ మేనేజర్ కిషోర్ గారు. కిషోర్ గారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామా? కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇళ్ల మధ్యనే ఓపెన్ ప్లాట్స్, అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి మేడం. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి మేడం. ఇది టోటల్ 30 ఏకర్స్ వెంచర్ మేడం. దీన్ని ఏంటంటే మేము ఫేజ్ 1, 2, 3 కింద చేసాము. ఫేజ్ 1లో 12 ఏకర్స్ కూడా అప్రూవ్డ్. ఆల్రెడీ ప్లాట్స్ అన్ని డెవలప్మెంట్ అయిపోయింది, సేల్ కూడా అయిపోయింది. అంటే మీరు ఏమి ఎమ్యూనిటీస్ ఇస్తారు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే? ఇది ఏంటంటే మేడం 24 అవర్స్ సెక్యూరిటీ, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, పార్క్స్, తర్వాత గ్రీనరీ, వాటర్ ట్యాంక్స్, ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునేటట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు మేము రెడీ టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చేసి 12,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి మేడం దీంట్లో. అంటే ప్లాట్ని బట్టి, ఫేజ్ని బట్టి. ఫేజ్ 1లో ఒక రేట్ ఉంటుంది, 2లో ఒక రేట్ ఉంటుంది, 3లో ఒక రేట్ ఉంటుంది. ఫేజ్ 1 అయితే టోటల్ కంప్లీటెడ్ సోల్డ్ అవుట్ మేడం. ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2, ఫేజ్ 3 వర్క్ అవుతుంది. దాంట్లో కూడా ఆల్రెడీ 50% సేల్స్ అయిపోయింది. ఓకే, 12,000 to 20,000 వరకు. 20,000 వరకు అంటే ఫేసింగ్ ని బట్టి, ఫేజ్ ని బట్టి ఫేజ్ 1 రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ప్లాట్ తీసుకున్నాను అనుకోండి, అంటే నేను ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, కిషోర్ గారు చుట్టూ డెవలప్మెంట్స్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఇది వెరీ నియర్ టు ఉంటుంది మేడం సిటీకి. మనకు కాజీపేట జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు వరంగల్ కానీ, తర్వాత హన్మకొండ కానీ కనెక్టివిటీ అన్నది చాలా బాగుంటుంది. మనకు నియర్ బై అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, తర్వాత ఇప్పుడు అప్కమింగ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడనే. దాని ద్వారా కూడా దాదాపు అంటే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి ఇప్పుడు? 4 కిలోమీటర్స్, అన్ని 3-4 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లోనే ఉంటాయి మేడం. తర్వాత మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి మెయిన్ కనెక్టివిటీ రోడ్ ఇది మేడం. ఓకే, అదే మెయిన్ రోడ్ కానుకునే ఉన్నాయి, కొంచెం లోపలికి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కింద మనం చూడొచ్చు. దీని ద్వారా ఏంటంటే ఈ జోన్ అంతా కూడా రెసిడెన్షియల్గా బాగా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది మేడం. రాబోయే 3-4 సంవత్సరాల్లో కూడా బాగా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ వస్తే ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ జోన్ కానీ ఈ ఏరియానే ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇవి ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అటు వెళ్ళలేరు కదా. అవును, కాబట్టి ఏరియా అన్నది, సిటీ అన్నది ఇటు బాగా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మాలాంటి వాళ్ళైనా హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ తీసుకుంటే 2-3 ఇయర్స్ మర్చిపోతే దానికి డబుల్ వస్తుంది, గ్యారంటీ డబుల్ వస్తుంది. ఓకే, ఇంకా ప్రగతి డెవలపర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అంటే అందరికీ, వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా తెలుసు. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. మెయిన్గా ఏం ఆలోచిస్తారండి ఏదైనా ప్రాజెక్ట్ లాంచ్ చేసే ముందు? ఏంటంటే మేడం, మేము లాభం గురించి ఆలోచించాం. కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కొంచెం లాభం తక్కువైనా పర్వాలేదు, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ ఇక్కడ ప్లాట్ కొని మర్చిపోయేటట్టు ఉండాలి, లీగల్గా లిటిగేషన్స్ లేకుండా. లోన్ అంటే లోన్ వచ్చేటట్టు, ఇమీడియట్గా పర్మిషన్స్ వస్తే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు, మంచి వాతావరణం, లీగల్గా క్లియర్గా ఉండేటట్టు ఉంటే కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే కస్టమర్ ప్లాట్ కొని రోజు వచ్చి చూసుకోండి. కాబట్టి మాకేంటంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ప్లాట్స్లో ₹1 తక్కువ వచ్చినా పర్లేదు, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం, ఇంపార్టెంట్. ఓకే, చుట్టూ ఇల్లు కూడా ఉన్నాయి కదండి, ఆల్రెడీ అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. నాకు అక్కడ కాలనీ ఆనుకునే ఉంటుంది మేడం. ఓకే, వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ద్వారకా ఎన్క్లేవ్ డెవలపర్స్. ఓకే, ఎలాంటి వాళ్ళకు బెస్ట్ చాయిస్ కింద చెప్తారు ఇది? దీన్ని మనము ఇప్పుడు ఇమీడియట్గా మనం ఇల్లు కట్టుకోవాలన్నా బెస్ట్ చాయిసే మేడం. ఇన్వెస్ట్మెంట్ అయినా బెస్ట్ చాయిసే. మనం ఒక 5 years 10 years తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకు, చదువులకు అవసరం అవుతుంది అని అనుకున్నా బెస్ట్ చాయిసే. మనకి ఏ విధంగా చూసినా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేడం అది.
అన్ని రకాల అప్రూవల్స్ అన్ని రకాల ఉన్నాయి. అప్రూవల్స్ 30 acres లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. అవును ఫస్ట్ ఫేజ్ మొత్తం ఆల్రెడీ Work అయిపోయింది. సోల్డ్ అవుట్, Sold out. అన్ని అమ్ముడు పోయాయి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కొన్ని మాత్రం మిగిలి ఉన్నాయి, అంతేనా? అవును. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్లో దానికి రెట్టింపు లాభాలు కావాలి అంటే ఇది బెస్ట్ చాయిస్ కింద చెప్పొచ్చు. ఓకే, 12,000 to 20,000 వరకు గజానికి రేట్ ఉంది. మీరు వరంగల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది మీకు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్గా మారాలి, మీ డబ్బులు రెట్టింపు అవ్వాలి అంటే ప్రగతి డెవలపర్స్ వారి ద్వారకా ఎన్క్లేవ్కి ఒక్కసారి వచ్చి చూడండి. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నిట్ కాలేజ్ కానీ, కాజీపేట రైల్వే స్టేషన్ కానీ, వరంగల్ కానీ, హన్మకొండ కానీ చాలా దగ్గర, అంటే ఎటు చూసినా 3-4 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ మీరు డబ్బులు పెడితే రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అన్ని రకాల అప్రూవల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి మీరు లొకేషన్కు వచ్చి చూడండి, బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.